లైటింగ్ కొట్టు ఆ లైట్ కొట్టుంది లైటింగ్ కొట్టు అంటే లైటింగ్ వచ్చారు లైట్ కొట్టుంది కొబ్బరికాయలు వచ్చి అయితే కొబ్బరికాయలు వచ్చి ఫలారం మంచి పెట్టాలి కదా పచ్చి కొబ్బరికాయ ఫలారం అన్న పచ్చి కొబ్బరికాయ ఫలారం అంటే పడేసి నువ్వు గిరిస్తున్నావు పచ్చి కొబ్బరికాయ ఫలారం అంటే పడేసి నువ్వు గిరిస్తున్నావు అది పలారం మంచి పెడతాను పచ్చి కొబ్బరికాయ ఫలారం అన్న 10 మందికి పెట్టేది కదా 10 మందికి పెట్టేది ఇక అచ్చిరు పడేస్తావు అలా ఊతు ఊతు యూత వచ్చి మీద వాడిగా దొరికితే ఇక ఇటు నువ్వు తక్కువ అటు ఉక్కిపోతా నా యొక్క పూర్వస్థితి అంత విని ఉంటివా పూర్వస్థితి యొక్క నామాంకితం మొత్తం చెప్పాలి మాట్లాడు నేను ఈ ధరణిని పరిపాలించేటువంటి ఈ భూభారం మోసేటువంటి ఏమి ఆ తింపుడు
ఇప్పుడేమి కాకున్నది అంటానా నా యొక్క నామము భూలక్ష్మీదేవి అందరూ. ఏ లక్ష్మి భూలక్ష్మీదేవి. అమ్మ ఇటు పక్క లక్ష్మి అనుకుంటుంది భూలక్ష్మీదేవి అవునమ్మా. అంటే నిన్ను కూడా ఈ సృష్టిలో ఉన్న భూభారం మోసే భూభారం మోసేటువంటి అయ్యో తల్లి నేను తెలియక నన్ను ఎవరికోకు చల్లగుండు చెల్లిమ. నేను తప్పు ఇప్పుడు చేస్తే అమ్మ బామ్మది పెట్టలేదు చావు నేను ఈ ధరణి లోపల ఆ రావణ కుంభకర్ణుడు చేసే బాధలు తట్టుకోలేక మా తోడబుట్టిన అన్నటువంటి శ్రీ మహావిష్ణువుకు నా యొక్క కష్టములు విన్నవించుకున్నామని. పెళ్లి కాకముందే నలుగురు కుట్టాలని ఎప్పటి నుంచి మొక్కుతారు. సరే అమ్మా, నువ్వు అడుగునా. అన్నయ్య నీకు ఇదే నా యొక్క పాదాభివందనం. ఎలా వచ్చితివి భూదేవి నాకు ఎరిగింపు ఎలా వచ్చితివి భూదేవి నాకు ఎరిగింపు భూదేవి ఎలా వచ్చితివి భూదేవి నాకు ఎరిగింపు తెలుగు భూదేవి ఎలా వచ్చితివి భూదేవి నాకు ఎరిగింపు చెల్లెలా భూదేవి, నీకు ఏమి కష్టం వచ్చిందో నాకు వచ్చిందో అటువంటి విషయము నాకు తెలుపుము. అన్నయ్య అట్లనే వినవయ్యా నారాయణ మనసులో ఉన్న బాధను నీకు చెప్పుకున్నామని నీ దగ్గరకు వచ్చి ఉంటున్నానయ్య. ఓ చెల్లెలా జండకు మా భూదేవి శాంతమందు నా భూదేవి 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 జండకు మా భూదేవి పంతంతో దుష్టుల పట్టి వాదించదను పంతంతో
మందముతో దుష్టుల పట్టి బాధించెదను తాలో భక్తుల మొలలాడించెదను భూలో జనులకు మాములే ఓహో చెల్లెలా నువ్వు ఎట్లా భయపడకము ఆ పాపత్ములందరినీ వధించి నీ కష్టములు తీర్చుకోవాలి కదా అన్నయ్య ధరలో నారావణాసురుడు ప్రజలా బ్రతుకానివ్వడు తండ్రి వీరుడు ధరలో నారావణాసురుడు ప్రజలా బ్రతుకానివ్వడు తండ్రి వీరుడు ధరలో నారావణాసురుడు ప్రజలా బ్రతుకానివ్వడు తండ్రి వీరుడు ధరణిలో రావణాసురుడు ప్రజలా బ్రతుకానివ్వడు తండ్రి వీరుడు ధరణిలో రావణాసురుడు పురమున ఎవరిచే మరణం లేకుండా పరమేశ్వరుని చేత వరము గైకొన్నాడు ధరణిలో వెరీ గుడ్ దేవాన దేవతను స్థిరపట్టి అత్య కట్టను పెడుతున్నారన్నయ్య వందన చెల్లెలా చింతానందకు మా భూదేవి శ్రీమంతానందు నా భూదేవి చింతానందకు మా భూదేవి చింతానందకు నా భూదేవి చింతానందకు మా భూదేవి శ్రీమంతానందు నా భూదేవి చింతానందకు మా భూదేవి కన్నుల బట్టి దుంజదను రావాల కుంభ కన్నుల బట్టి ఇంతాలో భక్తుల మొలలాల గింజదను చింతానందకు మా భూదేవి ఓహో చెల్లెలా నువ్వు ఎట్లాంటి చింతపడకము రావణ కుంభకర్ణులు వధించి నీ కష్టములు వాపదాను కదా అన్నయ్య గురులాముల బట్టి వాడు నాగగాతాలే కూతున్న గనుడు గురులాముల బట్టి వాడు నాగగాతాలే కూతున్న గనుడు గురులాముల బట్టి వాడు నాగగాతాలే కూతున్న గనుడు గురులాముల బట్టి వాడు నాగగాతాలే
ఓ చెల్లెలా ఆ పరమేశ్వరుని చేత వరం గైకొన్నానన్న అహంకారంతో చురముపై కోర్ల దేవానా దేవతలను అచ్చే కష్టంలో పెడుతున్నాడు అన్నయ్య. ఓ అరుణా చెల్లెలా 14 భువనములు వెతికెదా పాలకుల నేను అడిగదా 14 భువనములు వెతికెదా పాలకుల నేను అడిగదా 14 భువనములు వెతికెదా నీవు అన్నట్టులా పురమిపై జన్మించి నీవు అన్నట్టులా పురమిపై జన్మించి సురలాను ముల్లాను సేరి రచించదను సరణాకు వనమును వెతికెదా ఆ యొక్క అయోధ్య నగరం పరిపాలించినటువంటి దశరథ మహారాజు గర్భ సంతానం లేక ఉండి ఉన్నాడు కదా. అతనికి నీవు వరపుత్రుడవై జన్మించి ఈ రావణ కుంభకర్ణులను హతము చేసి ఈ సకల జీవకోటిని ఆదరించమన్నయ్య. ఓ చెల్లెలా చెప్పాలి నేను సరణీవు అన్నటులా నేను యాపురమిపై జన్మించేదాను సరణీవు అన్నటులా నేను యాపురమిపై జన్మించేదాను సరణీవు అన్నటులా నేను యాపురమిపై జన్మించేదాను సరణీవు అన్నటులా నేను యాపురమిపై ఆది చేతులు విరచి లక్ష్మణ్ గావించదను ఆది చేతులు విరచి లక్ష్మణ్ గావించదను శంకు చక్రముల భరత చిత్రాగ్రుల చేసెదను శంకు చక్రము భరత చిత్రాగ్రుల చేసెదను ఓంకారమును బట్టి సీతను గావించదను ఓంకారమును బట్టి సీతను గావించదను వెలయాసురుని సుగ్రీవుని చేసెద నేను వెలయాసురుని
శేషపాన్పును లక్ష్మణునిగా అవతరించి నా యొక్క శంకును భర్తునిగా చక్రమును చక్రాగ్నునిగా నా యొక్క యోంకారంతో సీతను సృష్టించి ఆ సూర్యుని వంశతో సుగ్రీవుని తయారు చేసి వానరులను మునులను వానరులుగా చేసి ఆ రావణ సంహారం చేసేదాను. నువ్వు ఎలాంటి చింతనందకు నీ చింత నేను తీర్చేదాను కదా అన్నయ్య అటులనే వెళ్ళవచ్చేదన్నయ్య. సరే చెల్లెలా వెళ్ళు. నీకెందుకు పోదా మేము ఉంటాం పో తల్లిలో ఉండిపోయా బిడ్డ మంది ఉంటాం